బీఆర్ఎస్ నాయకులు ప్రజల్ని గందరగోళానికి గురిచేసే ప్రయత్నాలు సాయశక్తులా చేస్తున్నారు. అక్రమ కట్టడాలపై హైడ్రా పంజా విసురుతున్న క్రమంలో ప్రభుత్వంపై బురద జల్లడమే టార్గెట్ గా ఏదో ఒకటి అనేస్తూ ప్రజల ఎమోషన్తో ఆడుకుంటున్నారు. మూసీ పరివాహక ప్రాంత ప్రజలను ఒప్పించి డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు తరలిస్తుంది ప్రభుత్వం. ఈ క్రమంలోనే డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై బీఆర్ఎస్ పార్టీలోని ఇద్దరు మాజీ మంత్రులు వేరే కామెంట్స్ చేయడం హాట్ టాపిక్ గా మారుతోంది. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ ఒకలా, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ మరోలా, మాజీ మంత్రి తలసాని ఇంకోలా. వీళ్లు కన్ఫ్యూజ్ అవుతున్నారా? జనాల్ని కన్ఫ్యూజ్ చేయాలనుకున్నారా? హైదరాబాద్ నగర వాసుల ఎమోషన్స్ తో ఆడుకుంటున్నారా? అక్రమ కట్టడాలపై హైడ్రా పంజా ఒకవైపు, మూసీ సుందరీకరణ ప్రయత్నాలు మరోవైపు. హైడ్రా పేరు చెప్పి పేదల్ని బెదిరించి డబ్బులు దోచుకునే ప్రయత్నాలు ఇంకోవైపు. ఈ సమయంలో వాస్తవాలను వివరించేందుకు హైడ్రా చీఫ్, మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. వాస్తవాలు జనాలకు చేరేలోపే ప్రజల్ని గందరగోళానికి గురిచేసే ప్రయత్నాలు సాయశక్తులా చేస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు. నోరుంది కదా అని తోచింది మాట్లాడేస్తూ ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారని బీఆర్ఎస్ నేతలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వంపై బురద చల్లడమే టార్గెట్ గా ఏదో ఒకటి అనేస్తూ ప్రజల ఎమోషన్తో ఆడుకుంటున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై తలో మాట మాట్లాడుతూ అడ్డంగా దొరికిపోతున్నారు కారు పార్టీ నేతలు. దీంతో సామాన్య ప్రజలే కాకుండా సొంత పార్టీ నేతలు, కార్యకర్తలు సైతం షాక్ అవుతున్నారని టాక్ నడుస్తుంది. సిరిసిల్లలో నిర్వహించిన పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి కేటీఆర్ 40,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఖాళీగా ఉన్నాయని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ హయాంలో కట్టిన 40,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లున్నాయని, ప్రభుత్వానికి చిత్తశుద్ధుంటే ముందు ఆ ఇళ్లను పేదవాళ్లకు ఇవ్వాలన్నారు కేటీఆర్. గతంలో పురపాలక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తమ పార్టీ నేతలు, కార్యకర్తలు మీడియా సాక్షిగా చెప్పిన మాటలివి. ఈ ప్రభుత్వానికి మనసుంటే నేను డిమాండ్ చేసినట్లు 40,000 ఇండ్లు రెడీగా ఉన్నాయి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు. అవి మొదలు ఇచ్చి అలా గృహప్రవేశం చేయించు. తాళాలు ఇచ్చుడు, కాగితాలు ఇచ్చుడు కాదు, గృహప్రవేశం చేయించు. వాళ్ళ ఆడికెళ్ళి మొత్తం సామాన్లు తీసుకుపోయి సర్దుకుంటాడు చెయ్యి. అట్లయినాక కావాలంటే వాళ్ళని ఒప్పించి మెప్పించి. కానీ మరో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాత్రం కేటీఆర్ కామెంట్స్ కి పూర్తి భిన్నంగా వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎక్కడా లేవని బాంబు పేల్చారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. శివారు ప్రాంతాల్లో అది కూడా అరకొర డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మాత్రమే మిగిలాయని చెప్పారు. తలసాని ఈ రకంగా మాట్లాడడం ప్రజలనే కాకుండా కారు పార్టీ నేతలు, కార్యకర్తలని కూడా విస్మయానికి గురిచేస్తుంది. నిజంగా 16,000 ఇండ్లు బాకీ ఉంటే ఆ వివరాలు పంపించండి, ప్రెస్ కు రిలీజ్ చేయండి. మోసం చేస్తారు ప్రజల్ని. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎక్కడ లేవు. అనవసరంగా మోసం చేసి ఈరోజు 16,000 ఇండ్లు మీకు రిహాబిటేషన్ చేస్తామని చెప్తున్నారు. ఎక్కడనో జియాగూడ ప్రాంతం కానీ, లేకపోతే సికింద్రాబాద్ ప్రాంతం కానీ, ఎల్బీ నగర్ ప్రాంతం కానీ, అదేవిధంగా మేడ్చల్ ప్రాంతంలో కానీ కొన్ని ఏరియాలో కట్టిన ఇళ్లలో కొన్ని ఇండ్లే మిగిలినాయి. అంటే మొత్తం కలిపితే 700-800 కూడా లేవు. కానీ వీళ్ళు 16,000 ఇండ్లు ఇస్తామని చెప్పి మోసం చేస్తూ. ఇక ఇప్పటికీ అక్రమ కట్టడాల కూల్చివేత వ్యవహారంలో గతంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు సైతం తెరపైకొస్తున్నాయి. భారీ వర్షాలు హైదరాబాద్ ను ముంచెత్తినప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ నాలాలపై అక్రమ కట్టడాలు కూల్చివేస్తామని ప్రకటించారు. హైదరాబాద్ లో నాలాలపై 28,000 అక్రమ కట్టడాలున్నాయని, వాటిపై సీరియస్ యాక్షన్ తీసుకుని వాటిని నిర్దాక్షిణ్యంగా నేలమట్టం చేస్తామన్నారు. కొత్తగా అక్రమ కట్టడాలు నిర్మించి ఆస్తులు పాడు చేసుకోవద్దని ప్రజలకు సూచనలు కూడా చేశారు. ఆ కూల్చివేతలను పాజిటివ్ గా ఫోకస్ చేయాలని మీడియాకు రిక్వెస్ట్ చేశారు. 28,000 అక్రమ కట్టడాలున్నాయండి. హైదరాబాద్ లో వర్షం నీళ్ళని తీసుకుపోయేటువంటి నాలాల మీద, స్టామ్ వాటర్ డ్రైన్స్ మీద 28,000 అక్రమ కట్టడాలని మెర్సీలెస్ గా ఒకటి మాత్రం చేస్తున్నాం. ప్రతి సర్కిల్ కు ఒక ఫ్లయింగ్ స్క్వాడ్ పెట్టమని ఇప్పుడు చాలా సీరియస్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. హైదరాబాద్ లో అక్రమ కట్టడం కడితే నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తాం. ఇక నుంచి అక్రమ కట్టడాలు ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ లో అనుమతించబడాయి. నంబర్ 1.
కట్టదలుచుకున్న వాళ్ళు కూడా నేను హెచ్చరిక చెప్తా ఉన్నా, కట్టి మీ ఆస్తి చెడగొట్టుకోకండి, డబ్బులు పాడు చేసుకోకండి. దయచేసి నిర్దాక్షిణ్యంగా ప్రభుత్వం కూల్చివేస్తుంది ఒకటి, లేకపోతే ఇటువంటి సిచ్యువేషన్ వస్తుంది. తర్వాత ఈ 28,000 నాలాల మీద కట్టిన అబ్స్ట్రక్షన్స్ కూడా తొలగించాల్సిన అక్కర ఉంటుంది. మీడియాతో నా ప్రార్థన, దయచేసి మీరు ఇప్పుడు ఎట్లయితే రిపోర్ట్ చేసినారో సమస్యను, ఇవి కూల్చేటప్పుడు కూడా మీరు పాజిటివ్ ధోరణితో కరెక్ట్గా కూలుస్తున్న ప్రభుత్వం మీద సపోర్ట్ చేయాలి. అది ధర్మం. ఎందుకంటే మరి సమస్య పోవాలి కదా. మరోవైపు హైడ్రా చర్యలతో ఇళ్లను కోల్పోయిన బాధితులకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలుస్తుంది. ఇచ్చిన మాట మేరకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించింది. దీంతో మూసీ నిర్వాసితుల్లో ఆనందం వెల్లువెత్తుతుంది. ఇప్పటికే దాదాపు 20 కుటుంబాల మూసీ నిర్వాసితులు డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు చేరుకున్నారు. మరికొందరు మూసీ నిర్వాసితులు కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు చేరుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ క్రమంలోనే డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించడంతో మూసీ పరివాహక ప్రాంత ప్రజలు జిల్లా కలెక్టర్కు సన్మానం చేశారు. బీఆర్ఎస్ నేతలు జనం ఎమోషన్స్ తో ఆడుకుంటున్నారని, హైడ్రా కూల్చివేతల్ని బూచీగా చూపి కుట్ర చేస్తున్నారని అంతా ఫైర్ అవుతున్నారు. కేటీఆర్ చెప్పింది నిజమా, తలసాని చెప్పింది నిజమా, ఏ నాయకుడి మాటల్ని నమ్మాలి, ఎందుకింత హైడ్రామా చేస్తున్నారని జోరుగా చర్చ జరుగుతుంది.